వెల్కమ్ టు హెల్త్ గురు. డిజిటల్ స్ట్రెస్ మీకు కూడా ఉందా? రోజు చేస్తున్న ఈ తప్పులే దానికి కారణం అవ్వచ్చు. ఉదయం కళ్ళు తెరిచిన వెంటనే ముందుగా దేవుడిని చూస్తున్నామా, కుటుంబ సభ్యులను చూస్తున్నామా? కాదు, ముందుగా చూసింది మాత్రం మన మొబైల్ ఫోన్ని మాత్రమే. కళ్ళు తెరవగానే వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, స్నాప్చాట్, యూట్యూబ్, ఇలా ఈమెయిల్స్, ఆఫీస్ మెసేజ్లు, వీటన్నిటి కోసం ఇలా రోజంతా స్క్రీన్లతోనే గడిపేస్తున్నాం. మొబైల్ లేకపోతే ఏదో కోల్పోయిన భావన. నోటిఫికేషన్ శబ్దం వినిపించగానే వెంటనే ఫోన్ చూసేయాలని తీసేసుకుంటూ ఉంటారు. పడుకునే ముందు కూడా గంటల తరబడి స్క్రోల్ చేయడం, ఇవి ఇప్పుడు చాలా మందికి అలవాటుగా మారిపోయాయి. కానీ ఈ అలవాట్లు నెమ్మదిగా మన మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ సమస్యనే డిజిటల్ స్ట్రెస్ అని అంటారు. అసలు డిజిటల్ స్ట్రెస్ అంటే ఏమిటి, ఎందుకు వస్తుంది, ఎలాంటి లక్షణాలు దీనికి కనిపిస్తాయి, దాని నుంచి ఎలా బయటపడాలి, ఈరోజు పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. డిజిటల్ స్ట్రెస్ అంటే ఏమిటి? డిజిటల్ పరికరాలు అంటే మొబైల్, ల్యాప్టాప్, టాబ్లెట్స్, అలాగే స్మార్ట్ వాచెస్ అండ్ సోషల్ మీడియా, వీటిని ఎక్కువగా ఉపయోగించడం వల్ల ఈ డిజిటల్ స్ట్రెస్ అనేది మన మెదడుపై, మనసుపై, భావోద్వేగాలపై ఏర్పడే ఒత్తిడినే డిజిటల్ స్ట్రెస్ అని అంటారు. ఇది ఒక్క రోజులో రాదు, ప్రతిరోజు కొద్ది కొద్దిగా పెరుగుతూ ఒక దశలో ఆందోళన, చిరాకు, నిద్రలేమి, డిప్రెషన్, ఏకాగ్రత కోల్పోవడం వరకు తీసుకెళ్లే ప్రమాదం ఉంటుంది. మొదటి తప్పు నోటిఫికేషన్లు బానిస కావడం. ఫోన్ పక్కన పెట్టినా టింగ్ అనే శబ్దం వస్తే చాలు వెంటనే ఫోన్ తీసుకొని ఎవరు మెసేజ్ చేశారా అని చూస్తాం. మెసేజ్ వచ్చిందా, లైక్ వచ్చిందా, ఎవరు కమెంట్ చేశారు అనే ఆసక్తి పెరిగిపోయింది. ఇలా ప్రతి నోటిఫికేషన్కు స్పందించడం వల్ల మన మెదడు ఒక్క పనిపై దృష్టి పెట్టలేకపోతుంది. ప్రతి కొన్ని నిమిషాలకు దృష్టి మళ్ళీపోతుంది. దీంతో పని నాణ్యత కూడా తగ్గుతూ వస్తుంది. ఇక తర్వాత రెండో తప్పు ఏంటంటే సోషల్ మీడియాలో ఇతరులతో పోల్చుకోవడం. ఇన్స్టాగ్రామ్లో ఎవరో విదేశాల్లో ట్రిప్ వెళ్ళారని, మరొకరు కొత్త కారు, ఇంకొకరు లగ్జరీ లైఫ్, ఇలా చూసినప్పుడల్లా మన జీవితం మాత్రం ఏమీ లేదన్న భావన వస్తుంది. కానీ సోషల్ మీడియాలో కనిపించేది మొత్తం నిజ జీవితమే కాదు. చాలా వరకు అది జీవితంలోని మంచి క్షణాలే మాత్రమే. అయినా మనం వాటిని మన నిజ జీవితంలో పోల్చుకొని బాధపడుతూ ఉంటాం. దీంతో ఆత్మవిశ్వాసం ఇంకా తగ్గుతుంది. ఇక మూడో తప్పు వచ్చేసరికి ఉదయం లేవంగానే ఫోన్ చూడటం చాలా మందికి అలవాటైపోయింది. కళ్ళు తెరవగానే మొదట పని మొబైల్ చూడటమే. ఇలా చేయడం వల్ల మెదడు ప్రశాంతంగా రోజును ప్రారంభించకుండా ఒత్తిడితో మొదలవుతుంది. ఇక ఆఫీస్ మెసేజ్ అని, న్యూస్ చూడాలని, బ్యాంక్ అలర్ట్ అని, ఇవి చూసి ఉదయం నుంచే టెన్షన్ మొదలవుతుంది. ఇక నాలుగో తప్పు పడుకునే ముందు మొబైల్. రాత్రికి పడుకునే ముందే 5 నిమిషాలు అనుకొని 1 గంట వరకు స్క్రోల్ చేస్తూ ఉంటాం. ఫోన్ నుంచి వచ్చే బ్లూ లైట్ మన శరీరంలోని మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. దీంతో నిద్ర ఆలస్యంగా వస్తుంది. నిద్ర నాణ్యత కూడా తగ్గుతుంది. ఉదయం లేవగానే అలసటగా ఉంటుంది. ఇక తర్వాత ఐదో తప్పు ఒకేసారి చాలా పనులు చేయడం. ఒకవైపు జూమ్ మీటింగ్, మరోవైపు వాట్సాప్, ఇంకోవైపు ఈమెయిల్, అదే సమయంలో ఇన్స్టాగ్రామ్ కూడా. దీన్ని చాలా మంది మల్టీ టాస్కింగ్ అని అంటారు. కానీ నిజానికి మెదడు ఒకేసారి అన్ని పనులను సమర్థవంతంగా చేయలేదు. దీంతో అలసట రావడం, చిరాకు రావడం, ఇంకా తప్పులు చేయడం పెరుగుతూ ఉంటాయి. ఇక ఆరో తప్పు వచ్చేసి ఫోన్ లేకపోతే భయం. కొంతమంది ఫోన్ ఇంట్లో మర్చిపోతే చాలు చాలా ఆందోళనకు గురవుతారు. ఛార్జింగ్ అయిపోతే టెన్షన్ పడతారు. నెట్ లేకపోతే కోపడ్డం, దీన్నే ఫోమో అంటాం. ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అని పిలుస్తారు. ఏదో ముఖ్యమైన విషయం మిస్ అయిపోతున్నామనే భావన కలుగుతుంది. ఇక డిజిటల్ స్ట్రెస్ లక్షణాలు ఎలాగుంటాయి? మీకు తరచూ తలనొప్పి వస్తుందా, లేకపోతే ఏకాగ్రత తగ్గుతుందా, చిన్న విషయానికే కోపం వస్తుందా, నిద్ర పట్టడం లేదా, ఎప్పుడు అలసటగా అనిపిస్తుందా, కుటుంబ సభ్యులతో మాట్లాడడం తగ్గిందా, ఇంకా అలాగే మొబైల్ దూరం పెట్టలేకపోతున్నారా? ఇవన్నీ ఉంటే డిజిటల్ స్ట్రెస్ మీ జీవితంలో వచ్చిందనే సంకేతాలు ఇవి. ఇక పిల్లల్లో పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారింది. ఈ రోజుల్లో 3 ఏళ్ల పిల్లల చేతుల్లో కూడా మొబైల్ ఫోన్ కనిపిస్తుంది. తినాలంటే మొబైల్, ఏడిస్తే మొబైల్, నిద్రపోవాలంటే కూడా మొబైల్ కావాల్సిందే. దీంతో భాషాభివృద్ధి, సామాజిక నైపుణ్యాలు, ఏకాగ్రత, ఇవన్నీ ప్రభావితం కావచ్చు. అందుకే తల్లిదండ్రులు ముఖ్యంగా పిల్లలకు స్క్రీన్ టైంపై పరిమితాలు పెట్టాలి. ఇక వర్క్ ఫ్రమ్ హోమ్ తర్వాత చాలా మందికి ఆఫీస్ సమయం, వ్యక్తిగత సమయం అనే తేడా కూడా లేకుండా అయిపోయింది. రాత్రి 10 గంటలకు కూడా మెసేజ్ చూడడం, ఉదయం 6 గంటలకు కూడా ఈమెయిల్స్ పంపించడం, దీంతో మెదడుకు విశ్రాంతి దొరకడం కూడా సాధ్యం కాకుండా అయిపోయింది. ఇక డిజిటల్ డీటాక్స్ అంటే కూడా ఒకటి ఉంది. దాని గురించి ఒకసారి మాట్లాడుకుందాం. కొంత సమయం డిజిటల్ పరికరాలను దూరంగా ఉండటమే డిజిటల్ డీటాక్స్ అని అంటారు. అంటే ఫోన్ పూర్తిగా వదిలేయడమే కాదు, దాన్ని అవసరమైనంత వరకు మాత్రమే ఉపయోగించడం అని అర్థం. ఇక డిజిటల్ స్ట్రెస్ తగ్గించడానికి
10 చిట్కాలు ఒకసారి తెలుసుకుందాం. ఉదయం లేవగానే కనీసం 30 నిమిషాలు ఫోన్ చూడకండి. పడుకునే ముందు 1 గంట మొబైల్ ఉపయోగించకండి. అవసరం లేని నోటిఫికేషన్లను ఆఫ్ చేసుకోండి. రోజులో కొన్ని గంటల వరకు సోషల్ మీడియాకు దూరంగా ఉండండి. ఇక ప్రతి గంటకు 5 నిమిషాలకు స్క్రీన్ నుంచి విరామం తీసుకోండి. కుటుంబంతో ప్రతిరోజు మాట్లాడండి. రోజుకు కనీసం అరగంట సేపు నడవడం లేదా వ్యాయామం చేయడం అలవాటు చేసుకోండి. వారానికి ఒకరోజు సోషల్ మీడియాలో ఫ్రీ డే పెట్టుకోండి. భోజనం చేసే సమయంలో ఫోన్ పక్కన పెట్టేయండి. ఇక చివరిగా సెలవు రోజుల్లో ప్రకృతిలో కొంత సమయం గడపండి. ఎప్పుడు డాక్టర్ను కలవాలి, మరి ఎలాంటి పరిస్థితుల్లో డాక్టర్ని కలవాలి? డిజిటల్ స్ట్రెస్ వల్ల నెలల తరబడి నిద్ర లేకపోవడం, తీవ్రమైన ఆందోళన, పానిక్ అటాక్స్, డిప్రెషన్ లక్షణాలు, పని చేయలేని స్థాయిలో ఒత్తిడి ఉంటే మానసిక ఆరోగ్య నిపుణులను తప్పకుండా సంప్రదించాలి. సకాలంలో చికిత్స తీసుకుంటేనే ఈ సమస్యకు పూర్తిగా నియంత్రణ రావచ్చు. టెక్నాలజీ మన జీవితాన్ని సులభవంతం చేయడానికి వచ్చింది, కానీ అదే సాంకేతికత ఇప్పుడు మన జీవితాన్ని నియంత్రించే స్థాయికి వెళ్ళకూడదు. మొబైల్ మన చేతుల్లో ఉండాలి, మన జీవితం మాత్రం మొబైల్ చేతిలో ఉండకూడదు అని అంటారు. రోజుకు కొన్ని గంటలు కుటుంబానికి, స్నేహితులకు, వస్తువులకు, అలానే పుస్తకాలకు, ప్రకృతికి, ముఖ్యంగా మనసుకు కేటాయించడం మంచిది. గుర్తుంచుకోండి, డిజిటల్ ప్రపంచంలో కనెక్ట్ అవ్వడం మంచిదే, కానీ నిజ జీవితంలో డిస్కనెక్ట్ అవ్వడం మాత్రం ప్రమాదకరం. ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే మీ స్నేహితులతో, మీ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి ఆరోగ్యమైన టెక్నాలజీ అవగాహన వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.